హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. ఈరోజు మన అత్తమ్మ చేతి వంటలో ముచ్చట్లేంటంటే, అందరూ అయితే దొండకాయతో కానీ, వంకాయతో కానీ చేసిన పచ్చడైతే తినే ఉంటారు. కానీ దొండకాయ అండ్ వంకాయతో కలిపి చేసిన పచ్చడిని మీరెప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ అయితే చేయండి. నేను కూడా ఈ పచ్చడినైతే ఫస్ట్ టైమ్ తింటున్నా అనమాట. సో, ఇది మా అత్తమ్మ రెసిపీ. మా అత్తమ్మ అయితే ఈరోజు దొండకాయ, వంకాయతో కలిపి పచ్చడైతే ప్రిపేర్ చేసిందనమాట. సో, ముందుగా ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి దొండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, చింతపండు ఇవైతే తీసుకోవాలనమాట. దాంతో పాటు నువ్వులు గూడా. సో, ముందుగా నువ్వులనైతే దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాము. అండ్ వంకాయలు, దొండకాయలు అయితే కట్ చేసి పక్కన నెక్స్ట్ అయితే అదే కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాం అనమాట. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం జీలకర్ర అండ్ ఎల్లిపాయలు అయితే వేసుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి ఒక 20 వరకు అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి. తర్వాత మీ కారంని చూసుకొని మీరైతే పచ్చిమిర్చిలు వేసుకోండి. తర్వాత అయితే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. కొంచెం జీలకర్ర అయితే ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం. ఎందుకంటే చట్నీలోకి జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇవైతే అన్నీ కలుపుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి అయితే కొంచెం ఫ్రై అవ్వడానికి అయితే టైం పడుతుంది కదా. మెయిన్గా పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఎల్లిపాయలు అయితే ఇక్కడ పొట్టు తీయలేదనమాట, మేము అలాగే వేసుకుంటున్నాము. పొట్టు తీసుకొని వేసుకోవచ్చు, అలాగే కూడా వేసుకోవచ్చు అనమాట, అది మన ఇష్టము. అండ్ ఇక్కడైతే ఇంకా కొంచెం పసుపు వేస్తున్నాం అనమాట. దీంట్లోనే పసుపు వేసుకొని కూడా ఒక్కసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇంక ఇదైతే ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా దీన్ని తీసి పక్కకి వేరే గిన్నెలో అయితే తీసుకుందాము. ఇదైతే వేరే గిన్నెలో అయితే తీసుకుంటున్నాము. తర్వాత ఇక్కడైతే దొండకాయలు అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఒక 1/2 కేజీ దొండకాయలు అయితే తీసుకుంటున్నాము మేమైతే. సో 1/2 కేజీ దొండకాయలను కట్ చేసి పెట్టుకున్నాము. వంకాయలు కూడా ఒక 5 అలా తీసుకున్నాం అనమాట. సో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే దొండకాయలు అయితే వేసుకుంటున్నాం అనమాట. దొండకాయలు అయితే ఫ్రై అవ్వడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇవన్నీ మొత్తం దొండకాయలు అయితే వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇట్లా కలుపుకుంటున్నాం అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయినాయి, కొంచెం మగ్గినాయి అనమాట. మొత్తం ఫ్రై అవ్వకుండా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత దీంట్లోని వంకాయలు అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. వంకాయలు అయితే వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసి వేయాలన్నమాట, లేకపోతే కలర్ చేంజ్ అవుతుంది అండ్ ఇంకా చేదు కూడా అవుతాయి. ఈ కట్ చేసుకున్న వంకాయలను అయితే ఇందులో వేసుకుంటున్నాం అనమాట. సో ఇవి ఫ్రై అవ్వడానికి అయితే కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకున్నాము. సో ఈ తర్వాత అయితే ఇంకా సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నాం అనమాట. కొంచెం తొందరగా కుక్ అవుతాయి అని చెప్పేసి సాల్ట్ అయితే వేసినాం అనమాట. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి అయితే ఇట్లా చెక్ చేసుకుందాము. వంకాయలని ఇట్లా కట్ చేసి దొండకాయలను మనకు తెలుస్తుంది కదా ఉడికిందా లేదా అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా ఉడికిపోయినాయి అనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడైతే ఆల్రెడీ వేయించిన నువ్వులు అండ్ పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అండ్ దొండకాయ అండ్ వంకాయ ఇవన్నీ అయితే మిక్సీ జార్లో వేసుకొని అందులోనే తగినంత సాల్ట్ వేసుకొని నానబెట్టుకునే చింతపండు కూడా వేసి అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేసినాము అండ్ అందులో పోపు కూడా పెట్టేసినాం అనమాట. సో ఇదంతా నేనైతే షూట్ చేయలేదు. సో ఫైనల్గా దొండకాయ అండ్ వంకాయతో కలిపి చేసిన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూసినా వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోతూ ఉంటాం. అలా బాయ్ బాయ్.